హాయ్ అండి. కూటి కోసం కోటి విద్యలు అని ఎవరు ఊరికే చెప్పలేదండి. ఈ రోజులను బట్టి భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే మన ఫ్యామిలీ అనేది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈరోజు కష్టపడే డబ్బులతోటి అసలు ఎవ్వరు కూడా బతకలేరండి. ఉన్న రేట్లు అయితే అంత దారుణంగా ఉన్నాయి. మా ఆయన గారు ఒక్కరే కష్టపడుతున్నారు కదా అని చెప్పైతే నేనేదో నా ఒంటికి చిన్న పిండి వ్యాపారం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆ పిండి వ్యాపారం అంటే దాని పని చేయాలనంటే పిండి పని అంటే ఎంత పని ఉంటుందో మీకు తెలియదేముంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కొట్టుకుంటేనే కానీ అందులో ఎంతో కొంత తెచ్చుకోలేము. అంత కష్టపడి తెచ్చుకుంటున్నా సరే ఆ డబ్బులు ఏ మూలకి సరిపోవట్లేదండి. పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంట్లోకి గడవాలి, ఏం చేయాలి? ఆ ఉన్నంతలోనే సరిపెట్టుకోవాలి కదా. ఈ రోజులను బట్టి అయితే సంపాదన ఎలా ఉందండి, పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టు మనం తెచ్చుకున్నది తెచ్చుకున్నట్టే ఆ రోజుకే అయిపోతుంది కదా. ముందు రోజులైతే ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. పిల్లల్ని చదివిస్తున్నామండి, కానీ వాళ్ళు రేపన్న రోజు మనం చూస్తారో లేదో తెలీదు. కానీ చాలామంది అలానే అంటారు, మీరు ఇంత కష్టపడి చదివిస్తున్నారు కదా వాళ్ళు మిమ్మల్ని చూస్తారా అని. వాళ్ళు చూస్తారని అయితే మనం చదివించాం కదండి, మన బాధ్యత అది. వాళ్ళని సరిదిద్దాలి కదా. వాళ్ళని చదివించి వాళ్ళని మంచి దారిలో అయితే నడిపిస్తేనే రేపన్న రోజు మంచి పేరెంట్స్ అన్న పేరు వస్తుంది. అందుకనే కానీ వాళ్ళేదో మనం చూస్తారని అయితే కాదు కదా. నేను చెప్పింది కరెక్టా కాదా? మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఆదివారం కదండి, పిల్లలు ఉప్మా చేయమన్నారు. నిన్న ఉప్మా పెసరట్టు చేయమంటే నేను అన్నాను పెసరట్టు ఒకటే వేస్తానమ్మా అని చెప్పాను. ఈరోజైతే ఉప్మా చేయమన్నారండి. ఇంకా ఆదివారం ఉప్మా చేసి పెట్టేశాను పిల్లలకి. అందరికీ కూడా హ్యాపీ సండే అండి. నేను చెప్పింది కరెక్టేనా? ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.